పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామం వైసీపీ ఎంపీటీసీ పిన్నింటి నారాయణమ్మ భర్త రమణ, గ్రామ వైసీపీ సీనియర్ నాయకుడు కృష్ణ, వార్డు సభ్యులతో పాటు సుమారు 15 కుటుంబాలు శనివారం విశాఖలోని భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు రామరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరికి గంటా శ్రీనివాసరావు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వీరంతా గ్రామానికి చేరుకుని భీమిలి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్డీపీ అప్పలనరసింహరాజును కలిశారు. టీడీపీలో చేరిన వీరిని అప్పలనరసింహరాజు అభినందిస్తూ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. భీమిలిపట్నం నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రం గ్రామ పంచాయతీ నుంచి జనసేన, బీజేపీ అలాగే టీడీపీలో గతంలో ఉన్న వైసీపీ ఇళ్ళు కూడా మళ్ళీ అందరూ కూడా సొంతగూటుకు రావడం జరిగింది. ఎందుకంటే మరి ఈరోజు వైసీపీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అరాజకాలకు అడ్డుకట్ట వేయాలని ఎంతైనా సరే కూటమి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలతో బలపరిచినటువంటి వ్యక్తులు భీమిలిపట్నంగా గంటా శ్రీనివాసరావు గారిని, వైజాగ్ ఎంపీగా భర్త గారిని గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, దేశంలో మోదీ గారిని అధికారంలో తేవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కనుక ప్రజల్లో మరి ఈరోజు చూస్తున్నాం. పాండ్రం గ్రామంలో ప్రతి వీధికి వెళ్ళిన మహిళా హారతులతో కానీ, బాజా భజంత్రాలతో కానీ, యువత విన్యాసాలతో కానీ అనేక రకమైన ఉత్సాహాలతో భారీ ప్రభంజనంగా పాండ్రం గ్రామ పంచాయతీలో ఉత్సాహంగా ఉంది. మరి ఎన్నడూ లేని విధంగా ఈసారి టీడీపీకి, ఎందుకంటే గత పరిపాలన అంతా చూశారు, ఏమాత్రం కూడా భయాందోళన ఉండడం వల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ మోదీ గారు రావాలని జనాలు అధిక ఉత్సాహంతో ఖచ్చితంగా పట్టుపట్టడం జరుగుతుంది. కనుక మరి అవన్నీ కూడా ఆసరాగా తీసుకొని ఈరోజు మరి అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి పిన్నింటి రమణ ఎప్పుడూ కూడా మండల పరిషత్తులు ఏర్పడిన కానించి కూడా పాండ్రంకిలో కంచుకోటగా టీడీపీ ఎంపీటీసీలు గెలిచినప్పటికి కూడా 2021లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన నిలబడ్డం. ఆయన నిలబడిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమంది దెబ్బతీసినా సపోర్ట్ చేయకపోయినప్పుడు కూడా ఆయన సొంత బలంతో పార్టీలో గెలిచి పథకాలన్నీ ప్రజలకు అందరికీ చేరువుగా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమాత్రం ప్రజలకి న్యాయం జరగకపోగా ఆయన కూడా పంచాయతీలో పెద్దలకి పథకాల నిమిత్తం, భవన నిర్మాణ నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అందులో దెబ్బతున్నారని చెప్పి దాన్ని నాయకుల దృష్టిలో పెట్టినా వాళ్ళు కూడా అన్యాయం జరగడం వల్ల మరి నాకే అన్యాయం జరిగితే నేను ప్రజలకు ఏమీ చేయలేని చెప్పి ఆయన బాధ మాతో విన్నవించగా మేము భరోసా ఇచ్చి ఆయన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరిగింది.